మన దేశంలో ఉండే జనాలకు దేవుడిపై అపారమైన భక్తి ఉండొచ్చు, అలాగే సెలబ్రిటీస్ మీద అభిమానం కూడా ఉండొచ్చు. కానీ కొంతమంది ప్రజలకు ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. ఇలా ఎందుకు అంటున్నానో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అయిన డేంజరస్ ట్రెక్కింగ్ ప్లేస్ హరిహరకోట. జనాల్ని చూడండి కొండపైకి ఎలా వెళ్తున్నారో. తొక్కిసలాట్లకు చాలా దగ్గరగా ఉంది కదా ఈ సీన్. ఈ 2025 ఒక్క సంవత్సరంలోనే జనవరి నుండి జూన్ వరకు ఈ 6 నెలల్లో ఎన్నో స్టాంపేడ్స్ తొక్కిసలాట్లు జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు తెలుసా? ది ఎకనామిక్ టైమ్స్ న్యూస్ ప్రకారం ఫస్ట్ 2025 జనవరి 29న ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో 30 మంది తొక్కిసలాట్లో చనిపోగా 60 మంది గాయపడ్డారు. నెక్స్ట్ 2025 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ స్టాంపేడ్లో 18 మంది చనిపోగా 15 మంది దగ్గర గాయపడ్డారు. అండ్ దాని తర్వాత 2025 జూన్ 4న ఆర్సీబీ స్టాంపేడ్. ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం సెలబ్రేషన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈవెంట్ లో 11 మంది మరణించగా 33 మంది దగ్గర గాయపడ్డారు. అలాగే 2025 29న పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో 3 తొక్కిసలాట్లో చనిపోగా 50 మంది దాకా గాయపడ్డారు. ప్రజలకు ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి తెలిసినా సరే ఏ మాత్రం మారడం లేదు. ఈ హరిహరకోటపైకి చాలా ఇరుగ్గా ఉండే రాతి మెట్లు ఎక్కి శిఖరానికి చేరుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ మార్గం వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా భయంకరంగా ఉంటుంది. ఒక చిన్నపాటి తొక్కిసలాట జరిగి ఒక్కరి అన్బ్యాలెన్స్ అయినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. కానీ కొంతమంది ప్రజల్లో ఇంగిత జ్ఞానం లోపించి ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్వయం నియంత్రణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీన్ని అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఎవరు నియంత్రిస్తారులే, టికెట్ రూపంలో డబ్బు వస్తుంది కదా. మీకు చెప్తున్నా, ఎవడు పట్టించుకున్నా పట్టించకపోయినా ఇలాంటి డేంజరస్ ప్లేసెస్ లో మీకు సొంత స్వయం నియంత్రణ అనేది ఉండాలి. అదే మనల్ని కాపాడుతుంది. నా మాటకు అగ్రి అయితే ఎస్ అగ్రి అని కామెంట్ చేసి మరిన్ని టాపిక్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.